అమ్మ దొంగ. నేనేం దొంగని కాదు, దొంగచాటుగా వచ్చిన వాళ్ళే దొంగలు. సరే, దొంగచాటుగా వచ్చి దానిమ్మకాయ తింటున్నావంటే? అది అది శాంతి, ప్లీజ్ ఇవ్వండి. అన్నయ్య, ఏమిట్రా? అదే అన్నయ్య, మా దానిమ్మకాయలు మన దొడ్డు చెట్టు తినేసింది అన్నయ్య. ఇది చెట్టు కదన్నయ్య, దానిమ్మకాయలు. Congrats, my dear young man. Congrats, my dear young man. Hearty congrats. వంశం పేరు నిలబెట్టావు. ఈ చల్లని వార్త చెప్పి నన్ను ఎంతో సంతోషపెట్టావురా. ఐఎమ్ హ్యాపీ. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇన్నాళ్లకు నా కోరిక తీరుతుందిరా. ఇన్నేళ్లకు ఈ ఇంట్లో పసిబిడ్డ పారాడబోతుంది. ఈ శ్రీరామచంద్రుణ్ణి మీరిద్దరూ ప్రదానం చేస్తున్నారు. గుడ్, వెరీ గుడ్. అమ్మా శాంతి, ఇన్నాళ్ళు నీ భర్తను నా కళ్ళలో పెట్టుకు చూసుకున్నందుకు ఎంత గొప్ప బహుమతి ఇస్తున్నావమ్మా. నిన్ను ఈ ఇంటి ఆడపడుచు అనుకున్నందుకు ఎంత గొప్పగా రుణం తీర్చుకుంటున్నావమ్మా. ఈ విషయం లక్ష్మికి చెప్పారా? లక్ష్మి, 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 గుడ్ న్యూస్, గుడ్ న్యూస్. మనకి ఇచ్చలేడు. వాడికి ఏమైంది? వాడు నీళ్ళు పోసుకున్నాడు. పొద్దున్నే పోసుకున్నాడు కదండి. ఆనందంలో మాటలు రావట్లేదు లక్ష్మి. మన శాంతి లేదు, మట్టి మనిషి కాదు. కృష్ణ చెప్పాడు. మీరు చెప్పింది నిజమేనా? నా మీద ఒట్టు? Yes. Our Shanti is pregnant. ఇంతకాలానికి ఆ దేవుడికి మన మీద, మన ఇంటి మీద దయ కలిగిందండి. శాంతి, 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 ఎంత మంచి వారు తిన్నానమ్మా. నా ఆయుష్, పెద్దల ఆయుష్ కూడా పోసుకుని 10 కాలాల పాటు హాయిగా బతకాలి. నువ్వు ఇంటి కోడలు కావడం నా అదృష్టమే అమ్మా. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఆ పుట్టేవాడిని నువ్వు నా దగ్గర పెరగనివ్వాలి. వాడు అచ్చట ముచ్చట అంత నేనే చూసుకుంటాను. శాంతి, వాడిని నా దగ్గర పెరగనిస్తావుగా? నిజంగా నిజంగా? చాలు శాంతి. లక్ష్మి, 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 శాంతి. రండి డాక్టర్, లక్ష్మి ఉన్నటువంటి పడిపోయింది. లెట్ మీ చెకప్. మీరు కాస్త బయటకు వెళ్తారా ప్లీజ్? జడ్జి గారు, కంగ్రాచులేషన్స్ సార్. మీ భార్య గర్భవతి. త్వరలో మీ ఇంట్లో ఉయ్యాలు వేయించుకోండి. అక్క, 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 ఏం లేదు, నీకు కూడా బుజ్జిబాబు పుడతాట. డాక్టర్ గారు చెప్పారు. నిజమక్క?
నేను తల్లిని కావాలని ప్రతి క్షణం తపన పడ్డాను. క్షణాలు ఘడియలై, ఘడియలు రోజులై, సంవత్సరాలు దశాబ్దాలు గడిచినా నా కడుపు పండకపోవడంతో లోపలే బాధపడ్డాను. ఈ వార్త విన్న తర్వాత నాలో కోటి సూర్యుల కాంతి ప్రకాశిస్తుందండి.